Hello friends, welcome to all my viewers. Today here we have a video on I think that. Before we begin, let us remind you to watch the video completely, to like it, comment, share, subscribe if you haven't done it till now. Let us begin our class today. Today class is very interesting. అంటే థింక్ దట్ అనేదాన్ని వాడి ఎలా థింక్ని ఎలా తిప్పి వాడాలో చెప్తాను. తిప్పి వాడాలంటే క్వశ్చన్స్, నెగిటివ్స్ క్వశ్చన్స్ ఎలా వాడాలో ఈ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను అనుకుంటున్నాను అంటే అప్పుడు మీరు క్వశ్చన్ చేస్తారు ఏమనుకుంటున్నావు అని. ఆ విధంగా నేను అనుకుంటున్నాను అంటే ఐ థింక్ దట్. నేనేమనుకుంటున్నాను, వాళ్ళు వస్తారని నేను అనుకుంటున్నాను. కానీ నువ్వేం చెప్తావు, వాళ్ళు రారు, వాళ్ళకి వేరే వర్క్ ఉంది అని చెప్తావు అనమాట. నేనేమనుకుంటున్నాను, వాళ్ళు వస్తారు అని అనుకుంటున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఐ థింక్ దట్ ఈ విల్ కమ్. వారు వస్తారని నేను అనుకుంటున్నాను, అతను వస్తాడని నేను అనుకుంటున్నాను. అదే నువ్వైతే యూ విల్ థింక్ దట్, యూ థింక్ దట్ ఈ విల్ కమ్. అంటే నువ్వు అనుకుంటున్నావు అతను వస్తాడని, అతను ఫంక్షన్కి వస్తాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ అతను రాడు, అతనికి వేరే వర్క్ ఉంది. బట్ హీ వోంట్ కమ్, హీ హ్యాస్ సమ్ అదర్ వర్క్ టుడే. ఈ విధంగా ఫ్రెండ్స్, యూ థింక్ దట్ ఈ విల్ కమ్ అంటే నువ్వు అనుకుంటున్నావు అతను వస్తాడని. తర్వాత దీన్ని క్వశ్చన్ చూడండి. డూ యూ థింక్ దట్ ఈ విల్ కమ్? నువ్వు అనుకుంటున్నావా అతను వస్తాడని? నువ్వు అనుకోవడం లేదు అతను వస్తాడని ఎలా చెప్పాలి చూడండి. యూ డోంట్ థింక్ దట్ హీ విల్ కమ్. దీన్ని క్వశ్చన్ చూడండి. డోంట్ యూ థింక్ దట్ హీ విల్ కమ్? నువ్వు అనుకోవడం లేదా అతను వస్తాడని. ఈ విధంగా 4 అనమాట. యూ థింక్ దట్ ఈ విల్ కమ్, డూ యూ థింక్ దట్ ఈ విల్ కమ్, యూ డోంట్ థింక్ దట్ ఈ విల్ కమ్, డోంట్ యూ థింక్ దట్ ఈ విల్ కమ్. ఇవి 4. మీరు కూడా ఇలా తెలుగు టు ఇంగ్లీష్ టు తెలుగు స్పీడ్గా ప్రాక్టీస్ చేయండి, మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. అదేవిధంగా థింక్ దట్తో ఇంకొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఐ థింక్ దట్ ఈ విల్ కమ్, ఐ థింక్ దట్ వీ కెన్ ఫినిష్ ద వర్క్ టుడే. అంటే నేను అనుకుంటాను ఈరోజు పని పూర్తి చేయగలమని. నేను అనుకుంటాను అతను వస్తాడని. నేను అనుకుంటున్నాను అతను చేయగలడని. నేను అనుకుంటున్నాను అతను ఎగ్ తింటాడని. నేను అనుకుంటాను అతను చపాతీ తింటాడని. నేను అనుకుంటున్నాను అతను తొందరగా రాగలడని. నేను అనుకుంటున్నాను వారు లేటుగా వచ్చారని. ఈ విధంగా ఫ్రెండ్స్, నేను అనుకుంటున్నాను వారు లేటుగా వచ్చారని. ఐ థింక్ దట్ దే ఆర్ లేట్. ఐ థింక్ దట్ షీ విల్ హెల్ప్ అస్. అంటే నేను అనుకుంటున్నాను ఆమె మనకు హెల్ప్ చేస్తుందని. ఐ థింక్ దట్ షీ విల్ బై న్యూ హౌస్. అంటే నేను అనుకుంటున్నాను ఆమె కొత్తిల్లు కొనుక్కుంటుందని. ఈ విధంగా థింక్ దట్తో మీరు కూడా ఇలా సెంటెన్స్ ఫ్రేమ్ చేసి బాగా ప్రాక్టీస్ చేయండి, మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.